నా చిన్నప్పుడు నేను 12వ సంవత్సరంలో కబడ్డీ ఆడదామని ఆర్ఎస్ఎస్కి వెళ్ళాను. అది ఆర్ఎస్ఎస్ తెలవక ఆడ కబడ్డీ బాగా ఆడతారంటే అక్కడికి పోయాను. ఒక ఆయన నువ్వు కూడా ఆడతావంటే ఆడతానన్నాను. చేరు అన్నాడు. ఆయన నన్ను అయస్కాంతలాగా ఆకర్షించాడు. ఆయన పేరు భోగాది దుర్గాప్రసాద్, విభాగ ప్రచారంగా ఉన్నాడు. ఆ తర్వాత 2014లో ఏబీవీపీలో చేరాను. ఆ తర్వాత 2016 నుంచి వాజ్పేయి గారి గురించి తెలుసుకొని ఒకసారి ఆయన ఉపన్యాసం కూడా విని ఆయన గురించి గోడల మీద రాయడం మొదలుపెట్టాను. ఆయన నెల్లూరుకు వస్తే మన రెండోసారి మైక్ అనౌన్స్మెంట్ చేశాను. సాయంత్రం 6:30 గంటల కోపటం మైదానంలో బహిరంగ సభ ఉంది. తరుణ హృదయ సామ్రాట్ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి మగరానికి వస్తారు, అందరూ దయచేయండి అని మైక్ అనౌన్స్మెంట్ చేశాను. ఆయన మీటింగ్ కోసం చెప్పని స్టేజ్ కట్టేవాళ్ళలో నేను కూడా ఒకడిని, అందరం కలిసి కట్టేవాళ్ళం. ఇప్పుడులాగా ఎవరు కాంట్రాక్ట్కి ఇచ్చేవాళ్ళు కాదనుకోండి. ఆ తర్వాత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చినప్పుడు ఆయనకి సహాయకుడిగా పనిచేశాను ఆయన వసతి దగ్గర. అక్కడి నుంచి ప్రారంభమైన రాజకీయ జీవితం తర్వాత కాలంలో అదే అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ గారి మధ్యలో కూర్చొని అఖిల భారతీయ జనతా పార్టీకి అధికార పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసేట్టుకు అవకాశం వచ్చింది. ఆ మహనీయులు చూపించినట్టు మార్గం, వాళ్ళు ఇచ్చినట్టు ఆ కార్య శైలి, ఆ తర్వాత పార్టీ యొక్క ప్రత్యేకత, వీటన్నిటి కారణంగా ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి సాధారణంగా గోడల మీద రాసిన వ్యక్తికి అఖిల భారత అధ్యక్షుడిగా, అధికార పార్టీ అధ్యక్షుడిగా అదే నాయకుల మధ్య కూర్చొని పనిచేసేట్టుకు అవకాశం వచ్చింది. వాజ్పేయి గారి వ్యక్తిత్వం, వారి యొక్క నాయకత్వం, అలాగే అద్వానీ గారి యొక్క వ్యక్తిత్వం, వారి యొక్క నాయకత్వం, సుందర్ సింగ్ భండారీ గారు, నానాజీ దేశ్ముఖ్ గారు, అలాగే మనకి వారి దగ్గర నుంచి మొదలై అనేక మంది, వందల వేల మంది నాయకులు దేశవ్యాప్తంగా మరి పర్యటించి తిరిగి పార్టీని అధికార పార్టీగా తీసుకొచ్చారు. ఇవాళ అధికార పార్టీగా అది కొనసాగుతూ ఉంది.